వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది బిజీ స్కెడ్యూల్స్ అవ్వడం వల్ల ఫుడ్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఈజీగా అండ్ హెల్దీగా టేస్టీగా రెసిపీస్ కావాలి అంటే మన హెల్దీ అండ్ టేస్టీ చూడాల్సిందే. ఇవాళ కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్స్లో ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే అందరూ లైక్ నువ్వైనా నేనైనా ఎవ్రీవన్ అందరూ వర్క్ చేస్తున్నారు, ఫుడ్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏదో ఒకటి బయట తినేయడము, బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే క్యాండ్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ తింటూ ఉన్నారు. బట్ హెల్దీ ఫుడ్ చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుంటే హెల్దీ ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అవుతుంది డే టు డే లైఫ్లో. సో ఫస్ట్ థింగ్ మనం ఇలా ఏదైతే కుక్ చేయకుండానే తీసుకోవచ్చు అనే దానికి వస్తే ఫస్ట్ సాలడ్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఫ్రూట్స్ కానీ అలా ప్రిఫర్ చేయొచ్చు. లేదు అంటే మనం ప్రిపేర్ చేసుకునే పికిల్స్ ఏదైనా రోటి పచ్చడిలో అంటారు కదా, అలా అయినా సరే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఓన్లీ రైస్ అలా కుక్ చేసేసుకోవచ్చు. ఏదైనా సరే మనం స్టోర్ చేసుకున్నది అయినా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ వచ్చేసి మనకు షుగర్ ఇంకా సాల్ట్, సో దాంతో ప్రిజర్వ్ చేసుకునేది తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి చైల్డ్ డయాబెటిక్. దీన్ని మనం టైప్ 1 డయాబెటిక్ అని కూడా అంటాం. జువెనైల్ డయాబెటీస్. ఎస్, అవును. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మోస్ట్లీ హెరిడిటీ ద్వారా వస్తుంది. కొందరికి ఏమో పుట్టుకతోనే వస్తుంది, లేదు అంటే ఒక 1 or 2 years దాటిన తర్వాత కూడా రావచ్చు. సో వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాజ్ ఒక మిడిల్ ఏజ్లో వస్తేనే చాలా కష్టపడతారు వాళ్ళు. కరెక్ట్. అంటే చాలా సిమ్టమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తుంటాయి. సో చిన్నపిల్లలకు కాబట్టి మనం డైట్ ఇంకా చాలా చూసుకొని ఇవ్వాలి. డెఫినెట్లీ, ఎందుకంటే పిల్లలకి డయాబెటీస్ వచ్చేసింది అంటే చిన్నప్పుడే చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఫుడ్ విషయంలో ఎక్కువ స్వీట్ అంటేనే ఎక్కువ ఇష్టం, బట్ అన్ఫార్చునేట్లీ అదే మనం కట్ డౌన్ చేయాలి. అండ్ ఇంజెక్షన్స్ వేస్తుంటారు, ఇన్సులిన్. నిజంగా అటువంటి వాళ్ళకి కొంచెం హెల్తీగా అండ్ టేస్టీగా రెసిపీస్ ఇస్తే మాత్రం చాలా చాలా మంచిది. సో చూద్దాం ఎటువంటి రెసిపీస్ చేసామని. ఫస్ట్ రెసిపీ ఏంటి? ఫస్ట్ రెసిపీ వచ్చేసి దాల్ లడ్డూస్. దాల్ లడ్డూస్. వావ్, సూపర్గా ఉంది. నిజంగా ఇందాకే స్వీట్ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఇవి స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇన్సులిన్ తీసుకునే పిల్లలు కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో దాల్ అంటే మినప్పప్పు అండ్ పెసరపప్పు వాడుతుంది. అవును. ఓకే, అండ్ చక్కగా షుగర్ బదులు ఏది తీసుకొచ్చేసి? షుగర్ పౌడర్, అది బ్రౌన్ షుగర్ పౌడర్. బ్రౌన్ షుగర్ పౌడర్ అండ్ బాదం కొబ్బరి ఫ్లేవర్ యూస్ చేస్తాం అనమాట. పర్ఫెక్ట్. మరి ఎలా చేస్తావు ఏంటి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఈ 2 దాల్స్ని కూడా డ్రై రోస్ట్ చేస్తాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. సో ఫస్ట్ మినప్పప్పు, సో మినపప్పు తరచుగా వాడచ్చా అంటే డయాబెటీస్ ఉన్న చిల్డ్రన్ ఎస్పెషల్లీ? వాడచ్చు. మినప్పప్పు అంటే అన్ని పప్పుతో కంపేర్ చేస్తే మనకు కొంచెం మినప్పప్పులో ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్. సో వీళ్ళకి ప్రోటీన్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇమ్యూనిటీ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము ప్రోటీన్ ఫుడ్ ద్వారా ఆ బోన్ స్ట్రెంథనింగ్ కానీ ఇమ్యూనిటీని కానీ చక్కగా వీళ్ళకి ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో పెసరపప్పు కూడా వేసేసుకుందాము. అలాగే పెసరపప్పు కూడా. సో ఈ రెండు మనం ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలా? ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? ఒక లడ్డు అంటే చిన్నగా నార్మల్ సైజ్ ఉంటుంది. డైలీ 1 or 2 లడ్డూస్ ఇవ్వచ్చు. పిల్లలు ఎవరైతే మాల్ నరిష్డ్ ఉంటారో, అంటే వెయిట్ చాలా తక్కువగా ఉంటారో వాళ్ళకి 2 ఇవ్వచ్చు. అండ్ నార్మల్ వాళ్ళకి 1 లడ్డు సరిపోతుంది. ఓకే. అండ్ యూజువల్గా మిడిల్ ఏజ్లో డయాబెటీస్ వస్తే మనం కొన్ని ఫ్రూట్స్ కట్ డౌన్ చేస్తూ ఉంటాం. అలాగా పిల్లల్లో కూడా కొన్ని ఫ్రూట్స్ కట్ డౌన్ చేయాలా చిన్నప్పుడే వస్తే? తప్పకుండా. ఏదైతే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందో, ముఖ్యంగా మనకు బనానా అండ్ కస్టర్డ్ యాపిల్, మ్యాంగోస్లో కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ సపోటాస్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ అయితే వాళ్ళు మెయిన్గా కట్ డౌన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఇచ్చినా కానీ అంటే లంచ్లో మళ్ళీ రైస్ ఇవ్వకూడదు, ఏదైనా ఫైబర్ ఫుడ్ ఇవ్వాలి. అంటే దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయాలి. అలా తీసుకున్నప్పుడు ఏంటి అంటే మళ్ళీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే ఫుడ్లో ఉంటుందో అది కొంచెం కట్ డౌన్ చేసేసి ఎక్కువగా ఫైబర్ ఫుడ్ అలా తీసుకుంటే అది కొంచెం మేనేజ్ అవుతుంది. అంటే బాడీలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలని. అవును. ఓకే, సో చక్కగా డ్రై రోస్ట్ అయిపోయింది. అది మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం.
నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేసుకుందాము. బాదం అలాగే జీడిపప్పు కూడా. సో ఏంటంటే ఆ రోస్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మనం కుక్ చేసి అంటే లడ్డూస్ చేసిన తర్వాత ఆ రోస్టెడ్ లడ్డూస్ లాగా అనిపిస్తాయి. అవును. సో మరి జ్యూనల్ డయాబెటీస్ ఉన్న చిల్డ్రన్ డ్రై ఫ్రూట్స్ ఎంతవరకు తీసుకోవచ్చు? డ్రై ఫ్రూట్స్లో వాళ్ళు అన్నీ తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే లైక్ ఇలా స్వీట్లో కాకుండా నార్మల్గా తీసుకుంటే బాదం ఒక 5, వాల్నట్స్ ఒక 2 అండ్ రిమైనింగ్ జీడిపప్పు పిస్తా కూడా 2 అలా ఎవ్రీడే తీసుకోవచ్చు. ఎవ్రీడే తీసుకోవచ్చు. సో ఇది కూడా మరి మిక్సీలో వేసి ఇది కూడా మిక్సీలో. ఇందులోనే పచ్చి కొబ్బరి కూడా వేసేద్దాం. అంటే కొంచెం ఆ ఫ్లేవర్ని ఇస్తుంది అండ్ కొద్దిగా స్టికీ నేచర్ ఉంటుంది కాబట్టి బైండింగ్కి కొంచెం ఈజీ అవుతుంది. అవును. ఓకే, ఇది ఇంకా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం. సో షుగర్ మనం లాస్ట్లో యాడ్ చేస్తాం. షుగర్ కొంచెం మనము సిరప్లా చేసుకొని అందులో యాడ్ చేస్తాం. పర్ఫెక్ట్గా మిక్సీ పట్టేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? ఇది మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాం. అవును. ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, కొన్ని వాటర్ వేసుకుందాం. సో వాటర్ అయితే వేసాను. నెక్స్ట్ ఇప్పుడు బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా. ఓకే, సో కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. కొంచెం స్టిక్కీగా ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. అవును. సో చిల్డ్రన్లో ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, మన థీమ్ అదే కాబట్టి, ఎటువంటి ఫుడ్స్ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి అండ్ ఎటువంటి ఫుడ్స్ వాళ్ళు అవాయిడ్ చేయాలి, అసలు తీసుకోకూడదు? ఫస్ట్ వెజిటేబుల్స్లో వచ్చేసి రూట్ వెజిటేబుల్స్ అసలు తీసుకోకూడదు. లైక్ ఆలుగడ్డ, చామగడ్డ, కందిచం అలాంటివి. స్వీట్ పొటాటో ఎప్పుడైనా ఒకసారి వాళ్ళకి ఇవ్వచ్చు, బికాజ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి. అది అండ్ ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి అది ఎప్పుడైనా ఒకసారి ఇవ్వచ్చు రూట్ వెజిటేబుల్స్ అన్నిటితో కంపేర్ చేస్తే. అండ్ అలాగే బీట్రూట్ కూడా వాళ్ళకు సాలడ్ ఫామ్లో ఇవ్వచ్చు, బీట్రూట్ అండ్ క్యారెట్. రిమైనింగ్ రూట్ వెజిటేబుల్స్ మనం వాళ్ళకి ఎక్కువగా ఇవ్వకూడదు. అండ్ ఫ్రూట్స్లో వచ్చేసి బనానా, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్ అండ్ సపోటా ఎక్కువగా ఇవ్వకూడదు. అండ్ కొంతమందికి పైనాపిల్ తినడం వల్ల కూడా ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో అది వాళ్ళు చూసుకొని మెయింటైన్ చేస్తుంది. సో సిరప్ లాగా అయితే మనకు రెడీ అయిపోయింది. ఓకే, సో ఇందులో చూసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. చూసుకుంటూ మిక్స్ చేయాలి. ఓకే, ఓకే పల్లవి, సో చక్కగా మనం కలిపేసుకున్నాము. ఇంకా లడ్డూస్లా చేసేసుకుందాము. లడ్డూస్లా చేసేసుకుందాం. ఒక స్పూన్ గీ వేసుకొని ఇందులో ఇంకొకసారి కలిపేసుకొని లడ్డూస్లా చేసి, సో చేతికి కూడా నెయ్యి రాసుకొని మనం ఉండలు చేసుకుంటుంటాం. అవును. చక్కగా మనకు మంచి కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా యాక్చువల్గా. అవును. సో ఇప్పుడు కొంచెం గీ రాసుకుందాం. అసలు డయాబెటీస్ వాళ్ళు షుగరే తీసుకోవద్దు అంటారు, ఎస్పెషల్లీ పిల్లలకి అది అవాయిడ్ చేయడం అనేది చాలా కష్టం. అవును. సో ఇలాగ మనం కొంచెం షుగర్ వేస్తూనే కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
సో వీక్లీ ఒక 2 times అలా ఇవ్వచ్చా మరి ఇది? వీక్లీ 2 to 3 times ఇవ్వచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనకు 3 to 4 days వరకు స్టోర్ ఉంటుంది. సో రోజుకి ఒక లడ్డు ఇవ్వచ్చు. ఓకే. సో వాళ్ళు కూడా డైట్ అనేది అంటే క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలా? అపార్ట్ ఫ్రమ్ షుగర్స్ పక్కన పెట్టేస్తే నార్మల్ హెల్త్ రిమైనింగ్ది వాళ్ళకి అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళ బేబీస్ కాబట్టి హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. బికాజ్ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఇచ్చేసేయచ్చు. అది కూడా ఒక 4 years దాటిన తర్వాత బేబీస్కి. మరీ చిన్నపిల్లలకు వస్తే కొంచెం ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండాలి. ఓకే. ఫ్రీక్వెంట్గా చిన్న చిన్న మీల్స్ ఇస్తూ ఉండాలి. వావ్. సో రెడీ అయిపోయినట్టేనా మరి? దాల్ లడ్డూస్ రెడీ అయిపోయాయి. టేస్టీ టేస్టీ దాల్ లడ్డూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. దాల్ లడ్డూస్కి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 3 టేబుల్ స్పూన్లు. దాల్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో మినపప్పు, పెసరపప్పు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో బాదం పప్పు, జీడిపప్పు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నీళ్లు పోసి బ్రౌన్ షుగర్ వేసి కరిగించుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న మిక్సింగ్ బౌల్ లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసి చిన్న లడ్డు ఉండల్లా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దాల్ లడ్డూస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా చాలా డెలిషియస్గా ఉంది. నువ్వు అన్నట్టు ఎక్కువ స్వీట్ కూడా లేదు, అలానే అసలు స్వీట్ లేదు అని చెప్పడానికి లేదు. జస్ట్ 2-3 స్పూన్స్ వేసినా కూడా మనకు ఆ స్వీట్నెస్ అనేది బాగా తెలుస్తుంది. పెసరపప్పు అండ్ మినపప్పు ఫ్లేవర్, ఆ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. చాలా ఈజీగా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు. అవును. అండ్ మనం ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు. జస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకు 2 దాంతోనే చాలా సూపర్గా అయింది. అండ్ డ్రై రోస్ట్ కూడా చేసాం కాబట్టి ఫ్లేవర్ ఇంకా బాగా ఎన్హాన్స్ అయింది అన్నమాట. సో లడ్డూస్ అయితే చాలా బాగున్నాయి. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జోవార్ జావా. జోవార్ జావా. వావ్, నిజంగానే జావాలు ఎక్కువగా ఎక్కువగా రాగి జావా ప్రిఫర్ చేస్తుంటారు. బట్ జోవార్ జావా ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో జొన్నలు ఆల్రెడీ కొద్దిగా నానబెట్టావు. సో ఎన్ని అవర్స్ నానబెట్టావు? అది 6 hours నానబెట్టాం. ఓకే. సో పెరుగు కంపల్సరీ జావా కాబట్టి. అండ్ మినిమల్గా మనం ఏమేమి యూజ్ చేస్తామో, ఇది ఏం ఆకుకూర లేకపోతే కొత్తిమీర? అది కొత్తిమీర. ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము జొన్నలు మిక్సీ పట్టేస్తాం. ఓకే. ఆల్రెడీ నానబెట్టిన జొన్నలు, కొద్దిగా వాటర్ కూడా వేసి సో చక్కగా మిక్స్ అయితే పట్టేసుకున్నాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది మనం బాయిల్ చేసుకోవాలి. ఓకే. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకున్నాం. సో యూజువల్గా రాగి పిండి, రాగులు ఎక్కువ వాడుతూ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్ ప్రతి ఒక్కళ్ళు. సో జొన్నలు ఎంతవరకు వాడచ్చు? అంటే రాగులు ఎంత అయితే ఫ్రీక్వెంట్గా వాడతామో అంత ఫ్రీక్వెంట్గా వాడచ్చా జొన్నలు కూడా? జొన్నలు కూడా అంతే ఫ్రీక్వెంట్గా వాడచ్చు. ఇవన్నీ కూడా మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్స్ని ఎక్కువగా ఫ్లక్చువేట్ చేయదు. అండ్ అలాగే డైజెషన్ కూడా చక్కగా అవుతుంది. అండ్ మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఫైబర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, పిల్లలకైనా పెద్దలకైనా. సో ఇది తీసుకోవడం ద్వారా మనకు ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తక్కువ అవుతుంది. ఓకే.
సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం అందులో, కొంచెం సాల్ట్, తర్వాత అలాగే లైట్గా జీరా పౌడర్ కూడా. సో డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఓకే, ఆల్మోస్ట్ మనకి జొన్న పిండి అయితే ఉడికిపోయింది చక్కగా. అవును. ఓకే పల్లవి, సో చక్కగా ఉడకబెట్టుకున్నాం, మనం చల్లార్చుకున్నాం కూడా. మరి నెక్స్ట్ ప్రాసెస్? నెక్స్ట్ మనం కొంచెం మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం జావా. ఇందులోనే పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. అయితే కొంతమంది కొంచెం వాటర్ వేసుకొని కూడా పెరుగు యాడ్ చేస్తారు, అలా అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం వాటర్ ఇందులో వేసాం కాబట్టి అలానే పెరుగు యాడ్ చేస్తాం. పెరుగు యాడ్ చేసేస్తాను. ఎవరికైతే బాడీలో వేడి ఎక్కువగా ఉంటుందో, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే గర్ట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కొంచెం పెరుగుని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే బటర్ మిల్క్ లాగా కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఇది సర్వ్ చేసుకునే ముందే వేసుకోవాలి ఉల్లిపాయలు, అల్లం అవన్నీ కూడా. సో కొంచెం ఉల్లిపాయలు, సో చాలా ఓల్డ్ ట్రెడిషనల్ యాక్చువల్గా రెసిపీ ఇది. ఎస్, అవును. ఆ తర్వాత కొంచెం అల్లం కూడా, అలాగే కొంచెం కొత్తిమీర. సో ఇది రీప్లేస్మెంట్ అంటే మీల్ రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చా? మార్నింగ్ టైమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీల్ రీప్లేస్మెంట్ లాగా హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇంకా మన జావా రెడీ అయిపోయింది, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో అల్లం కొత్తిమీర వేసాం కాబట్టి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది కాస్త ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఇంకేమైనా గార్నిషింగ్ వేయాలా? కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు కూడా వేస్తాం. వావ్, సో రెడీ అయిపోయినట్టు మరి జావా. జోవర్ జావా రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన జోవార్ జావా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. జోవార్ జావాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జొన్నలు 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. జోవార్ జావా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన జొన్నలు నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో మిక్సీ పట్టుకున్న జొన్న మిశ్రమాన్ని వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి వేసి మరిగించుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర, ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జోవార్ జావా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది. యూజువల్గా రాగిపిండి అనేది మనకు ఆ టేస్ట్ అలవాటు అయిపోయింటుంది. జోవార్ కొత్తగా ఇప్పుడు అందరు స్టార్ట్ చేస్తారు, బట్ జోవార్ పిండితో కూడా చక్కగా హ్యాపీగా టేస్ట్ లాగా చేసుకోవచ్చు అనమాట. టేస్టీ రెసిపీస్ చేసుకోవచ్చు. అందులో ఈ జావా ఏంటంటే ఆ కామ్నెస్ని ఇస్తుంది, అండ్ పెరుగు ఫ్లేవర్ కావచ్చు, అల్లము, కొత్తిమీర ఇవన్నీ కూడా చక్కగా డెవలప్ అయిపోయాయి. సో చాలా మందికి జావా అనగానే రాగి ఒకటే గుర్తుకొస్తూ ఉంటుంది, బట్ కొంతమందికి రాగి వల్ల ఎక్కువ కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది, బికాజ్ అది ఐరన్ రిచ్ కాబట్టి. అలాంటి వాళ్ళు ఇలా జోవార్ జావాని హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో 2 రెసిపీస్ బాగున్నాయి, లడ్డూస్ అండ్ జావా. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే.
సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి దాల్ లడ్డూస్. మనకు మినపప్పు అండ్ అలాగే పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నప్పుడు మెడిసిన్స్ ద్వారా వీక్నెస్ అండ్ అలాగే తరచుగా తలనొప్పి లాంటిది వస్తుందో వాళ్ళు కొంచెం ప్రోటీన్ ఫుడ్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి తీసుకోవాలి. కాబట్టి దాల్స్ అనేది తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే బ్రౌన్ షుగర్ ద్వారా మనకు ఎక్కువగా కంపేర్ టు వైట్ షుగర్స్ ఎక్కువగా షుగర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వవు. కాబట్టి మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్స్లో వైట్ షుగర్ కన్నా ఎక్కువగా బ్రౌన్ షుగర్ యూస్ చేస్తూ ఉంటే షుగర్స్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటాయి. అండ్ దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ బాదం ఇంకా అలాగే జీడిపప్పు దాంట్లో కూడా మనకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీలో మంచి కొలెస్ట్రాల్ అంటే HDLని పెంచడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మెమరీ కాన్సన్ట్రేషన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జోఆర్ జావా. జొన్న పిండిలో మనకు ఫైబర్తో పాటు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. షుగర్స్ని ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే పెరుగులో మనకు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. గట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే డైజెషన్ ఇష్యూ ఉంటుందో వాళ్ళు పెరుగు తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఉల్లిపాయలో కూడా యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చేవాళ్ళు ఉల్లిపాయలు తరచుగా డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. బవెల్ మూమెంట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో హెల్త్ వైజ్ కూడా బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అండ్ కుకింగ్ ప్రాసెస్ కావచ్చు, కుకింగ్ టైం కావచ్చు చాలా తక్కువ. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, ఎస్పెషల్లీ డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఈ 2 రెసిపీస్ చాలా హ్యాపీగా తీసుకుంటారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.